నేను మొన్న ప్రార్థన చేసుకుంటున్నా. ఆడ బండ ఉంటుంది, చాలా పెద్ద బండ. ఆ బండ మీద నేనేం చేస్తుంటే ఉదయం 9 గంటలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. మంచిగా వాతావరణం కూడా మంచిగా ఉందని నేను ప్రార్థన చేస్తున్నా. ఎన్ని గంటలకి? 9 గంటలకి. ఎప్పుడు? ఉదయం పొద్దుగాల 9 గంటలకు నేను ప్రార్థన చేసి బైబిల్ చదవడం ప్రారంభించిన. ఆ బండ ఎలాగుందంటే పెద్ద బండ అది. ఆ పెద్ద బండ మీద నేను మధ్యలో కూర్చున్నా. ఒక చిన్న రాయి ఉంది కూర్చోవడానికి. ఆ రాయి మీద కూడా కూర్చోలేను, కింద కూర్చున్నా. ఆ రాయి కింద కూర్చొని నేను బైబిల్ చదువుతున్నా. మంచిగా నేను డీప్గా వెళ్ళిపోతున్నా, మంచిగా అర్థం చేసుకుంటున్నా. అక్కడ సిచ్యువేషన్ ఏందని అలా నేను ఇన్వాల్వ్ అయిపోయినా. మెల్లగా నేను చదువుకుంటా వెళ్తూనే ఉన్నా. నేను ఎక్కడ చూడను. చదువుకుంటూ వెళ్తుంటే నేను ఇట్లా కూర్చున్నా అనమాట. ఇట్లా కూర్చునేసరికి అక్కడికి వెళ్ళి ఒక పెద్ద తాస్పాము వచ్చింది. అది మామూలుగా అది ఎక్కడో వెళ్ళిపోతే అది ఏం చేయాలి? ఆ బండెంబటి వెళ్ళిపోవాలి, లేకపోతే ఎక్కడ నా పక్కన చెట్టు ఉంటే ఆ చెట్లంబటి వెళ్ళిపోవాలి. అది మనకు తెలిసిపోతుంది అప్పుడే అది దేనికి వచ్చిందని నాకు తెలిసిపోతుంది. నేను సాధారణంగా దేని అనలేను. ఎంత సైలెంట్గా వస్తుందంటే చాలా సైలెంట్గా, ఇంత సౌండ్ వస్తలేదు. దాని నడుముని ఇంతే తిప్పుతుంది, మెల్లగా తిప్పుతుంది, చాలా మెల్లగా తిప్పుకుంటే ఇట్టు వస్తుంది నా దగ్గరికి. నేను చూసేసరికి నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, అది ఈడికి వచ్చింది. టేప్ ఉందా? ఈ టేప్ దగ్గరికి వచ్చి చుట్టుపక్కల ఇప్పుడు చెట్లు కావాలంటే దాదాపు చెట్టు ఈ నుంచి ఆ గోడ అంత ఉంటాయి. ఈ గోడ నుంచి ఆ గోడ వరకు చెట్లు ఉంటాయి. చుట్టూ ఎక్కడ చూసినా అంత దూరం ఉంటుంది. అది ఇంకా ఆ బండ ఎలా ఉందంటే ఇట్లా డౌన్ ఉంది. ఇట్లా ఆ బండ మీద ఎక్కుకుంటే స్ట్రేట్గా నా దగ్గరికి వస్తుంది. చెప్పులేమో అంత దూరం నిడిచిన ఆ చెప్పుల ముంగలకి వెళ్ళి స్ట్రేట్గా, అరే అది ఇక్కడ డౌన్ కూడా లేదు, అరే డౌన్ ఉందేమో ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అనుకోవచ్చు. అది స్ట్రేట్గా నా దగ్గరికి వచ్చేసరికి నేను చదివేటప్పుడు నాకు నీడలాగా కొట్టింది. అరే ఏంది ఏదో నీడలాగా ఉంది, అలా కట్టెలాగే సంథింగ్ ఏదో అని నేను ఇట్లా చూసేసరికి ఇంకా ఎప్పుడు లేచి నిలబడ్డా. నేను భయపడలే, అక్కనే లేచి నిలబడేసరికి నాకు ఇంకా ఫుల్ భాషలు వస్తున్నాయి. ఇంకా నేను భాషలో మాట్లాడతామంటే ఇట్లా లేపింది. అది లేపి ఇట్లా కొట్టుకుని రప్ప ఎంత స్పీడ్ ఉరికిందంట. అది ఇంకా ఇట్లా మాయమైపోయింది, అంత స్పీడ్ ఉరికింది. ఆ నుంచి కొంచెం 2 అడుగులు మెల్లగా నడిచింది. అక్కడ నేను ఫోన్ తీసి ఇట్లా వీడియో తీసి కెమెరా తీసి ఫోటో తీయమనేసరికి రప్ప వెళ్ళిపోయింది. హల్లెలూయా. మరి ఆ రోజు కనుక ఇప్పుడు నేను దేవునితో గడుపుతున్నా, అక్కడ దేవునితో నేను మాట్లాడతామున్నా, దేవునితో నేను గడుపుతున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నా. కాబట్టి అక్కడ అది నా దగ్గరికి వచ్చినా కానీ దేవుడు నాకేంది చూసేటట్టు నాకేం చేసిండు? ఒక మెలకువనిచ్చిండు. హల్లెలూయా. చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఆ పాము ఏదో అడవిలో ప్రార్థన చేసుకుంటుంది కదా, అడవిలో ప్రార్థన చేసుకుంటుంది కాబట్టి ఆ పాము వచ్చిందని అనుకుంటారు. లోక సంబంధంగా ఆలోచించేటోళ్ళు ఎవరైనా సరే అట్లా అనుకుంటారు. కానీ అది దానంతటా అది వచ్చింది కాదు. దేవుడు మాకు ప్రతిదీ బయలుపరచాడు. ఏది ఎక్కడికి వెళ్ళి వచ్చిందో అది బయలుపరచాడు. అది ఒకళ్ళు నా దగ్గరికి పంపిస్తే వచ్చిన పాము అది. ఆ పాము నా దగ్గరికి వచ్చినప్పుడు నేను భాషలో మాట్లాడుతుంటే ఆ పాము ఏమంటుందో తెలుసా? నన్ను చంపకు, నువ్వు నన్ను చంపొద్దు అని. అది ఇట్లా ఎగిరి భయపడిపోయి చాలా టెన్షన్తో పారిపోతా ఉంది. అది నాకు టంగ్స్ వస్తున్నాయి కానీ భయంకర, నేను గిత్త కూడా భయపడలేదు. దానికి గిత్త భయపడకుండా అక్కడ నిల్చోని నాకు ఆటోమేటిక్గా నాకు భాషలు వచ్చేస్తున్నాయి. నేను భాషలో మాట్లాడుతామంటే కాకపోతే అది ఎందుకు లేపి అంత స్పీడ్గా ఎందుకు ఉరికిందంటే దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే అది నన్ను చంపొద్దని భయపడిపోయి పారిపోయిందంట. ఇప్పుడు ఒక పెద్ద బండలు తీసుకొని మనం లేకపోతే కట్టెలు తీసుకొని పాము ఉన్నప్పుడు దాని మీద మనం కొట్టడానికి వెళ్ళినప్పుడు ఎంత భయంకరంగా అది భయపడిపోతుందో అది నాలో నుంచి దేవుడు దాన్ని కనిపించి, నా అభిషేకం దాన్ని కనిపించి, నాలో ఉన్న దేవుని శక్తి దాన్ని కనిపించి అది పారిపోయింది. దేవుని సన్నిధి మనతో పాటు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. దేవుని ప్రశ్నత మనతో పాటు ఉండాలి ఎక్కడికి వెళ్ళినా. దేవుని ప్రశ్నత నీతో పాటు ఉంటే ఏ శక్తుల్ని మేము చేయలేము. ఎవరు నీ మీదకి ఎంత ప్రయోగం చేసినా, ఎవరు నీ మీదకి ఎన్ని ప్రయోగాలు చేసినా ఏ శక్తిని నువ్వు ఇవ్వలేదు. కనుక మనం ఏం చేయాలంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి మనం. హల్లెలూయా. ఎంతో మంది క్రైస్తవులు ఈరోజు పతనమైపోతా ఉన్నారు. సాతాను కబంధస్థంలో ఎంతో మంది నలిగిపోతా ఉన్నారు. ఎన్నో కుటుంబాలు. అమ్మా మీకు ఏమైందామంటే ఏదో పొలం దగ్గరికి వెళితే స్తోత్రం ఆమేన్. హల్లెలూయా. మరి దేవునితో నేను గడుపుతున్నా కాబట్టి, దేవునితో నేను ఉన్నా కాబట్టి, దేవుడితో నేను సహవాసం చేస్తున్నా కాబట్టి దేవుడు నాకు ఆ విషయాన్ని బయలుపరిచిండు. నేను కనుక ఒక శరీరానుసారంగా ఉంటే, నేను కనుక ఒక శరీరానుసారంగా అనుసరిస్తే, ఒక శరీరం ప్రకారంగా ఆలోచించినాడు, నేను ఆలోచించి ఆ శరీర ప్రకారంగా నేను దేవునాంకో కూడా నిండుంటే చూసేటోళ్ళు ఏమనుకునేవాళ్ళు? ఏదో పాము వచ్చింది కదా, చెట్టలో ఏదో కూర్చుండి ఎక్కడనో చేను దగ్గరికి వెళ్ళి పొలం దగ్గరికి వెళ్ళి పాము వచ్చింది కరిచేసి వెళ్ళిపోయింది అని అనుకునేవాళ్ళు. చాలా మంది ఇదే విధంగా మరణిస్తా ఉన్నారు ఈ రోజులలో.
చాలా ఇదే విధంగా మరణిస్తా ఉన్నారు ఈ రోజులలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మరణించామంటే ఏదో పాము కరిచి చనిపోయిండు. ఉత్తగానే ఎందుకు వస్తుంది ఆ పాము? ఏమైంది? సడన్ హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు వస్తుంది హార్ట్ అటాక్ ఉత్తగానే? ఏమైంది? కిడ్నీల ప్రాబ్లం. సరే, కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేదా శరీరంలో ఏదో నొప్పి ఉంది, ఏదో అవయవం ప్రాబ్లం ఉంది. మరి హాస్పిటల్కి గత 10 సంవత్సరాలు చూపించుకుంటావు కదా, ఎందుకు తక్కువ కావట్లేదు? అదంతా ఏంటంటే ఒక ప్రయోగం నమూనా ప్రయోగిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సడన్ అంటే అరే చాలా మంచిగున్నాడు, నిన్న వరకు చాలా చక్కగా ఉన్నాడు, చాలా మంచిగున్నాడు, సడన్గా ఇది అయిపోయింది. ఏమైపోయింది? ఎందుకు అయిపోతుంది ఉత్తగానే సడన్గా? అవన్నీ అపవాది అటాక్స్, మాంత్రిక ప్రభావాలు ఈరోజు కుటుంబాలు ఎంతో మందిని నాశనం చేస్తా ఉన్నాయి. కనుక క్రైస్తవులుగా జీవిస్తున్న వారి మీద వారి అటాక్ ఎక్కువగా ఉంటుంది. కానీ దేవుడు కాపాడలేదే, దేవుడు కంచె నాకు వేయలేదే అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మందిరానికే రావు, కంచె ఎలా ఉంటుంది నీకు? దేవుని మందిరానికే రావు, కాపుదల ఎలా ఉంటుంది? ఒక వ్యక్తికి కాపుదల ఉండాలంటే దేవుడు ఆ వ్యక్తిలో 2 చూస్తాడు. ఒకటేమో దేవుడు అంటే భయాన్ని చూస్తాడు, ఇంకొకటి దేవుని మాటకి నువ్వు విన్నావా లేవా చూస్తాడు. ఈ 2. ఒక క్రైస్తవునికి కాపుదల లేవాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే దేవునికి భయపడాలా. రెండోది ఏం చేయాలి? దేవుని మాటకి లోపడాలి. జస్ట్ ఇంతే. ఈ రెండు కనుక ఒక క్రైస్తవుడు పాటించిందంటే ఆయనకి ఏ సమస్యలు రావు. ఏ అపవాది ఎంత వాడు విజృంభించినా కానీ వానికే జరుగుతుంది, అది రివర్స్ అయిపోతుంది. చాలా మంది క్రైస్తవ బిడ్డలతోని నాటకాలు ఆడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అభిషక్తులతోని నాటకాలు ఆడుతూ ఉంటారు. ఇప్పుడు అది ఎవరు పంపించారో నాకు తెలుసు, అది ఎవరు పంపించారో అది నాకు తెలుసు. దేవుడు మాకు ప్రతిదీ బయలుపరచాడు. 100 మందికి మేము ప్రార్థన చేసేటోళ్ళం, దేవుడు ఆ విషయం మాకు బయలుపరచడా? మందిరానికి వచ్చేటోళ్ళలో కూడా ఎవరి హృదయంలో ఏముందో మాకు తెలియదా? ప్రతిదీ మాకు తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఊరికనే ఏదో సమర్పించుకొని ఊరికనే ఈ ప్రాంతంలో పడి ఉండట్లే, ఏం చేయలేక కాదు. దేవుడు చూసిన దర్శనం ప్రకారం ఆ దర్శనంలో దేవుడు చూపించిన ఆ మాటలో నిలబడి ఉంటున్నాం. ఈ ఆత్మ సంబంధమైన కార్యాలు శరీర సంబంధానికి ఏమనిపిస్తాయి అంటే ఎర్రితనం వల్ల కనిపిస్తా ఉంటాయి.